వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నాగ సాధువులకి అఘోరాలకి తేడా ఏంటి? అలాగే వీళ్ళు మహాకుంభమేళా సమయాల్లోనే ఎందుకు బయటకు? అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు కోట్లాది మంది దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగ్నాథ్ గారు 5 రోజుల పాటు ప్రయాగ్రాజ్లో పర్యటించి వచ్చారు. ఆయన అనేక మంది సాధువులని, ముఖ్యంగా అఘోరాలను కలిసి వచ్చారు. అసలు ఈ మహాకుంభమేళా అంటే ఏంటి? క్షీరసాగర మదనానికి మహాకుంభమేళాకి సంబంధం ఏంటి? విదేశీ భక్తులు ఇంతగా ఎందుకు క్యూ కడుతున్నారు? సనాతన ధర్మంలో మహాకుంభమేళాకి ఉన్న విశిష్టత ఏంటి? అలాగే అఘోరాలు, నాగసాధువులు వెపన్స్తో ఎందుకు తిరుగుతున్నారు? ఇలా అనేక విషయాలు ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే నాగనాథ్ గారు. ముందుగా కుంభమేళా విశిష్టత ఏంటి అనే దాంతో మనం ఈరోజు ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. మహాకుంభమేళా ప్రాశస్త్యం ఏంటో తెలియజేయండి. నేను ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని, అంటే కరడుగట్టినటువంటి సైకాలజిస్ట్ని. అంటే నేను దేంట్లో అయినా కానీ వాళ్ళు ఏ పని చేసినా దాని వెనక ఉన్నటువంటి మానసిక స్థితి ఏంటి, మానసిక స్థితికి అతీతమైనది ఏమైనా ఉందా అనే 2 కోణాల్లో నేను ఆలోచిస్తాను. ఎందుకంటే మీకు ముందుగా ఈ విషయం చెప్పాలి. మీరు అన్నారు ఒక కుంభమేళ యొక్క విశిష్టత సనాతన ధర్మము అని చెప్పారు. నేను కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక సైనికుడిని. దో ఐఎమ్ ఏ ప్రాక్టీషనింగ్ సైకాలజిస్ట్, డీప్ ఇన్ సైడ్ ఆఫ్ మైన్ యూ కెన్ సే దట్ ఐఎమ్ ఏ ఫెనాటిక్ సనాతన్ ఇన్సైడ్, డీప్ ఇన్ సైడ్. సో సనాతన ధర్మంలో మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ కుంభమేళ యొక్క పరంపర ఉంది. మనకి పెరిఫరల్గా చూసినా కానీ 7th century నుంచి కూడా మనకి దీనికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా ఉంది కుంభమేళ. అయితే కుంభమేళ అన్నది నా దృష్టిలో, నేను అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చాను కాశీలో. కుంభమేళతో సంబంధం లేకుండా కూడా నేను కాశీకి అనేక సార్లు వెళ్ళాను. నాకంటూ అక్కడ ఒక సొసైటీ కూడా ఉంది. అంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, సలహాలు తీసుకునేవాళ్ళు, రెగ్యులర్గా నేను వెళ్ళినప్పుడు కలిసిన వాళ్ళు, నాకు అక్కడ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇచ్చే స్థాయిలో నాకు అక్కడ పరిచయాలు ఉన్నాయి. అయితే నాకు అర్థమైంది నేను చెప్తున్నాను మీకు. కుంభమేళ అంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, మన ఋషులు, మునులు, మన యొక్క యాన్సెస్టర్స్ అంటాం మనం. అంటే ఋషి పరంపర ప్రపంచ దేశాల్లో, మీరు అన్ని దేశాలతో ముఖ్యంగా మీరు పోల్చి చూస్తే మన భారతదేశానికి పుణ్యభూమి అని ఎందుకు ఉంది? ఎందుకు అంటే ప్రపంచానికి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, శాస్త్రీయపరమైనటువంటి ఆలోచనలు మనకి వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చినాయి చాలా మటుకు. సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, సైంటిఫిక్ ఎనాలిసిస్ అన్నది కూడా మనం ఎక్కువగా మాట్లాడుకుంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఎక్కువ మాట్లాడతాం. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసింది కూడా వాళ్ళే అని కూడా ఇప్పటికి కూడా చాలామంది చెప్పుకుంటారు. అది నిజమా అబద్ధం అన్నది దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. కానీ భారతదేశానికి వచ్చేటప్పటికి ఏం చెప్తారు? ఇక్కడ మతము, ఆచారాలు, సంస్కృతి, భిన్నమైనటువంటి పద్ధతులు, స్వేచ్ఛా జీవితం, ఆధ్యాత్మికత, యోగా, మెడిటేషన్, ధ్యానం, కర్మ సిద్ధాంతం, ఓకే, ఇవన్నింటిని కూడా మనము చూడాలి అంటే భారతదేశానికి రావాల్సిందే. అదే మీరు వెస్టర్న్ కంట్రీస్ డెవలప్ చేసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీతో మనం ఇవాళ మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది కూడా మనకి టెక్నాలజీ నుంచి డెవలప్ అయినటువంటిది మనం చేస్తున్నాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనం ప్రపంచాన్ని చూడొచ్చు, ప్రపంచాన్ని భిన్నమైనటువంటి కోణంలో మనము అనుభూతి పొందొచ్చు. కానీ దెర్ ఇస్ అ వరల్డ్, దెర్ ఇస్ అ కాస్మస్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. సైన్స్ అండ్ టెక్నాలజీతో మీరు బయట ప్రపంచాన్ని చూస్తే అంతర్గతంగా ఉన్నటువంటి ఒక కాస్మస్ ఎనర్జీ, ఒక డీప్ ఇన్సైడ్ పర్సనాలిటీ, బియాండ్ మైండ్, బియాండ్ ఇంటలెక్ట్, బియాండ్ 5 senses. ఈ యొక్క ఆలోచన విధానాన్ని మనకి కొన్ని వేల సంవత్సరాల కిందనే మన ఋషులు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక బహుమతి. ఆ బహుమతి అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ శరీరాలు ధ్యానంలో ఉన్నప్పుడు నలిగిపోయి, కాలిపోయి, తుప్పు పట్టిపోయి, చెదలు పట్టిపోయిన స్థితిలో కూడా వాళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోకుండా సాధించినటువంటి సంపత్తి ఏదన్నా ఉంది అంటే అదే ధార్మికత. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువాలిటీ. మీరు ఎప్పుడైతే మీ మైండ్, ఇంటలెక్ట్ నుంచి మీరు బియాండ్
సెన్సెస్ ఎప్పుడైతే వెళ్తారో అదంతా కూడా ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి సాధన, ఆధ్యాత్మికపరమైనటువంటి అనుభూతి అది. అటువంటి విషయాన్ని మనకు పరిచయం చేసిన క్రమంలో మనము చాలా రకాలుగా మనము ఇవాళ అనుకుంటాం మైథలాజికల్ స్టోరీస్ అని. మనము వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి డిక్షనరీ మీనింగ్ లేకుండా, చూడండి మీరు వెస్టర్న్ కంట్రీస్లో డిక్షనరీ మీనింగ్ ఏముంటుంది, మైథలాజికల్ స్టోరీస్ అండి ఇవన్నీ అంటారు. వాళ్ళకి అసలు హిస్టరీ ఏంటి, మన పూర్వీకులు ఏం చేశారు, వేల సంవత్సరాల కింద ఏం జరిగింది అంటే ఆధారాలు లేకపోయేటప్పటికి మైథలాజికల్ స్టోరీ అనే ఇస్తారు. ఓకే, కానీ మనకి ఈ పరంపరలో మన వాళ్ళు కథారూపంలో చెప్పినటువంటి ఎన్నో అంశాల్లో మనకి క్షీరసాగర మదనం గురించి కూడా మనం కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు కుంభమేళా ప్రశస్తం జరుగుతుంది కాబట్టి. కుంభమేళాను కూడా నేను ఎలా తీసుకున్నాను అంటే అసురుల యొక్క ఆధిపత్యం పెరిగి దేవతల యొక్క ఆధిపత్యం తగ్గిపోయి ఇంద్రుడు లాంటి వాడు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుకి వేడుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క సలహా ఏంటంటే క్షీరసాగర మదనంలో వెళ్ళి నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షీరాలను దాగి ఉన్నటువంటి ఈ యొక్క అమృతాన్ని మీరు ఛేదిస్తే దాన్ని సేవించిన వాళ్ళు జీవితకాలం ఆ యొక్క అనుభూతి ఆధిపత్యంలో ఉంటారు అని ఒక సలహా ఇచ్చారు. ఇది అందరికీ తెలిసినటువంటి కథే. ఆ క్షీరసాగర మదనంలో బయటకు వచ్చినటువంటి విషయాన్ని మొదట శివుడు ఆ పరమశివుడు వాటిని మింగడం చేసినప్పుడు చాలా బోలాశంకరుడు కాబట్టి ఆయన వెనక ముందు ఆలోచించకుండా ఆ విషయాన్ని తాను లాలాజలం అంటే మంచినీళ్ళు తాగినట్టు తాగేస్తున్నప్పుడు అప్పుడు పార్వతీదేవి వచ్చి మనకి మెడకాయ దగ్గర ఆపినప్పుడు ఆయన కంఠమంతా నీలంగా మారిపోతే ఆయనకు నీలకంఠుడు అని కూడా పేరుంది. అంటే మనం కథారూపంలో చెప్పుకుంటే ఇలా మనకు అమృతం వచ్చింది, అమృతం తర్వాత మళ్ళీ అమృతం వచ్చిన తర్వాత ఇద్దరు కొట్లాడుకోవడం వల్ల అసురుల మధ్య దేవతల మధ్య గొడవ జరగడం వల్ల 4 బిందువులు చిలికి మనకి భూమి మీద పడ్డాయి వివిధ ప్రాంతాల్లో. ఆ వివిధ ప్రాంతాల్లో 4 మనకి తెలిసినవి. ప్రయాగ ఒకటి, నాసిక్ త్రయంబకేశ్వరం ఒకటి, మనకి జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రయాగ్రాజ్, నాసిక్ త్రయంబకేశ్వరం ఒకటి, ఉజ్జయిని, ఇంకొకటి హరిద్వార్. 4 ఈ 4 ప్లేసెస్ని మనం ఈ రోజుకి కూడా ఏమనుకుంటామంటే అవి పుణ్య క్షేత్రాల కింద మనం పరిగణిస్తాము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జలంలో మనం స్నానం చేయాలి, ఎందుకు అక్కడ ఉన్నటువంటి నది స్నానాలు చేయాలి అనుకుంటే మన శరీరంలో కూడా మనకి 73 అంటే ఆల్మోస్ట్ మనకి 73 to 75% మన శరీరంలో వాటర్ ఉంటుంది మేడం. ఈ వాటర్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే మనం నదిలో ఎప్పుడైతే స్నానం చేస్తామో మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క మనలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో మనము కాస్మిక్గా చెప్పుకోవాలంటే అంటే సైంటిఫిక్గా కాకుండా కాస్మికలీ అంటే మనం ఆధ్యాత్మిక పరంగా ఒక అనుభూతి పరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అనుభూతి అనేది సబ్జెక్టివ్ అవుతుంది, అది ఆబ్జెక్టివ్ కాదు. కాబట్టి సో ఈ స్నానం చేయడం వల్ల ఒక పుణ్యకార్యము మనకి, ఈ పుణ్యకార్యము అని ఎందుకు చెప్పారు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఎవరినైనా వెళ్ళడం ఏంటంటే వాళ్ళు నమ్మకం రూపంలోనే చెప్తారు. ఇవాళ ఇన్ని కోట్ల మంది అక్కడ స్నానం చేస్తున్నారు, వాళ్ళని మీరు వెళ్ళడగండి ఎందుకు వచ్చారు సార్ మీరు ఏంటంటే ఈ టైంలో మనము కుంభమేళలో స్నానం చేస్తే మనకి తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయి మనం కొత్త జీవితాన్ని, కొత్త అనుభూతిని, కొత్త ఆలోచనని లేదా కొత్త రకమైనటువంటి కర్మలను ఆచరించేటువంటి జీవితాన్ని కూడా మనం గడిపేటువంటి అవకాశం ఉంటుందని చెప్తారు. మీరు ఎందుకు? ఒక నమ్మకం. మన ఋషులు మునులు కథారూపంలో చెప్పినటువంటి విషయాన్ని మనం ఇవాళ నమ్మకంతో మనం అందరం వెళ్తున్నాం. ముఖ్యంగా గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా వెళుతున్నారన్నది కూడా గణాంకాలనే. అక్కడ అంతకుముందు ఎక్కువగా మీకు ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఈ కల్చర్ని ఫాలో అయ్యారని కూడా గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఎందుకు కుంభమేళాకి వెళ్ళాలి, దీనికి సనాతన ధర్మానికి ఉన్నటువంటి లింక్ ఏంటని మీరు అడిగారు. నా దృష్టిలో చెప్తున్నాను మేడం, నేను అబ్జర్వ్ చేసింది, కాశీలో టైం స్పెండింగ్ చేసింది, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అసలు కుంభమేళా అన్నది ప్రతి సంవత్సరం కాదు, కానీ మనము పుష్కరాలకి వాటికి ప్రతి గురు సంచారం జరిగిన ప్రతి సంవత్సరం మనకి 12 సంవత్సరాలు మనము పుష్కరాలని గురువు యొక్క పరంపరని బట్టి, రవి యొక్క స్థానాన్ని బట్టి మనకి చంద్రమానము సౌర్యమానం అని 2 ఉంటాయి. అలానే గురువు యొక్క స్థానాన్ని బట్టి కూడా నార్త్ ఇండియాలో ఎక్కువ కల్చర్ ఉంటుంది మీకు. సో సూర్యుడి యొక్క స్థానాన్ని బట్టి, రవి యొక్క స్థానాన్ని బట్టి కూడా అక్కడ ఉన్నటువంటి విశిష్టమైనటువంటి తిథుల్లో మనము ఈ నది స్నానాలు చేయడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో నేను గమనించింది ఏంటంటే మన పూర్వీకులు మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళకు ఒక రిమైండర్ లాగా, ఒక స్పిరిచువల్ డిప్, ఒక స్పిరిచువల్ సెలెస్టియల్ ఎక్స్పీరియన్స్ కోసం మన వాళ్ళు ఏం చేశారంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు మేడం. అవునా? ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు. సో కుంభమేళ కూడా ఒక రీఛార్జింగ్ ఎనర్జీ, ఒక కైండ్ ఆఫ్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ బ్లిస్.
సెలబ్రేషన్ ఆఫ్ బ్లిస్ ఇది. ఏంటి మీరు ఎవ్రీ మంత్ ఎట్లయితే మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారో, మీకు ఒక రిమైండర్, నువ్వు ఏ ధర్మానికి సంబంధించిన వాడు, నీ పూర్వీకులు ఎవరు. ఇవాళ మీరు యంగర్ జనరేషన్లో మీరు ఎవరైనా హిస్టరీ అడిగి చూడండి, ఎంతమందికి హిస్టరీ వస్తుంది. నాకు కూడా పూర్తిగా సరిగ్గా తెలియదు అనుకోండి. సో మనకి హిస్టరీ కానీ, మనకి ఆ కథా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మనకి చెప్పబడినవి, ఇవన్నీ ఎంతవరకు హిస్టరీ తెలుసు చెప్పండి. మనం చదువుకున్న లిమిటెడ్ ఎడ్యుకేషన్ మెమరీలోనే మనం ఉన్నాం తప్ప, మన వాళ్ళు ఎంతో అంత దూరదృష్టితోని ఈ కుంభమేళాకి వస్తే, కుంభమేళా అన్నది చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడికి వెళ్తే ఏదో అదృష్టం కలిసి వస్తుందనో, ఆస్తి కలిసి వస్తుందనో, కోరికలు తీరుతాయని అనుకుంటారు. కుంభమేళా ఇన్ వన్ లైన్ చెప్పాలంటే ఇట్ ఈస్ అ సోర్స్ ఫర్ ద ముక్తి. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రకాల పద్ధతులు, భిన్న సంస్కృతులు ఫాలో అయ్యేవాళ్ళు, వివిధ రకాలైన ఆహార్యం ఉన్నవాళ్ళు, జీవన విధానాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఆధ్యాత్మికపరమైన వాళ్ళ వ్యక్తిగతమైన భావాలతోని ఎన్నో రకాల మీకు ఆధ్యాత్మికపరమైన బ్లెస్సింగ్స్ ఉంటాయి. అక్కడ ప్రవచనాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి. ఇవన్నిటి ఎన్విరాన్మెంట్ని మీరు ఒక ప్లేస్లో ఎక్స్పీరియన్స్ కావాలి అంటే అది కుంభమేళలోనే జరుగుతుంది. మిగతా ఏ ప్లేస్లో కూడా మీకు జరగదు. అది ఒకవేళ ఎందుకు జరగదు అని కూడా మీరు అడగచ్చు. నాగసాధువులు వస్తారు అక్కడికి, చెప్పండి. నాగసాధువులు ఒక్క కుంభమేళ తప్ప మిగతా టైంలో మీకు ఎక్కడ పర్వత శిఖరాల్లోనే ఉంటారు. అఘోరాసన మీకు అప్పుడప్పుడు కనిపిస్తారు, కాశీలో కానీ, మీకు ప్రయాగలో కానీ, గయాలో కానీ మీకు అక్కడ కనిపిస్తారు. కానీ మీకు నాగసాధువులు కనిపించడం అనేది చాలా అరుదు. సో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా జీవితాన్ని వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని నమ్మడం అన్నది చాలా 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 బేసిక్ లెవెల్ వర్డ్. ఐ కెన్ సే దట్ ఈస్ అ బిలీఫ్ ఈజ్ జస్ట్ ఎ ఫండమెంటల్ వర్డ్. ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫార్మేషన్. అంటే వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని, ఏ దైవాన్ని అయితే వాళ్ళు నమ్మారో, ఎటువంటి క్రమశిక్షణని వాళ్ళు అలవరుచుకున్నారు, ఆ క్రమశిక్షణలో వాళ్ళు పూర్తిగా అంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఇంటలెక్చువల్గా, ఈవెన్ వాళ్ళ కంప్లీట్ ఎనర్జీని కూడా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఒక స్థాయికి వెళ్ళిపోయారు. అటువంటి స్థితిని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ అనుభూతి, మీరు నేను చేయలేం కదా, మన కెమెరామ్యాన్ వీళ్ళు చేయలేరు కదా. అట్లీస్ట్ మీరు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మీకు మీ ధర్మం విలువ తెలుస్తుంది. భారతదేశంకి ఋషులు ఇచ్చినటువంటి ఒక ఆస్తి ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్లీ మనము ఈ యొక్క కుంభమేళలో చూడడానికి అవకాశం దొరుకుతుంది. బిసైడ్ ద క్షీరసాగర మదనం స్టోరీ, దెర్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, ఫిజికల్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద కుంభమేళా టైం. అందులో మీకు కుంభమేళా టైంలో మీకు కనపడిన ఒక అద్భుతమైన అనుభూతి ఏంటంటే, మనం రొటీన్గా, మెకానికల్గా, కార్పొరేట్ ఒక సివిలైజ్డ్ సొసైటీలో నుంచి ఒక ఎక్స్పీరియన్షియల్ సొసైటీలోకి వెళ్తాం. మనకు అన్ని రకాల ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. నాగసాధువులు బట్టలు లేకుండా ఉంటారు, ఏదో చిన్న ఒక కండువా లాంటిది ఏదో, అది కూడా అంత మందిలోకి వస్తారు కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. లేదా చాలామంది అయితే అసలు లేని కూడా లేరు, నేను చూశాను కదా, ఎవరు అసలు నగ్నంగా ఉన్నారు. కానీ అందరిని నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ న్యూడ్గా ఉన్న సాధువులనే చూస్తున్నారు. న్యూడిటీ అన్నది మనకు అలవాట్లేదు కదా. ఒక చిన్న పిల్లవాడిని, చిన్న పిల్లల్ని మనం చూస్తాం తప్ప, అది కూడా నెలల పిల్లల్ని చూస్తాం మనం ఎక్కువగా. అలాంటిది ఒక వయసు వచ్చేసిన వాళ్ళు, ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ క్రాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నగ్నంగా మీకు తిరుగుతున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ బేసిక్ పర్సెప్షన్ ఏంటి, అరే వీళ్ళు నగ్నంగా ఉన్నారు ఏంటి అనుకుంటారు. మళ్ళీ రెండో ఆలోచన ఏంటంటే వీళ్ళు నగ్నంగా ఉన్న ఇంత సాధన చేశారు, వీళ్ళు కఠోరమైనటువంటి దీక్షలు చేస్తారు, వీళ్ళు కఠోరమైనటువంటి 12 సంవత్సరాల సాధనలో వీళ్ళకి మానవాతీతమైనటువంటి శక్తులు వస్తాయి వీళ్ళకి అనేటువంటి ఇమాజినేషన్కి మీరు ఎప్పుడు కనెక్ట్ అవుతారు మేడం? మొత్తం కుంభమేళ లేదు, ఆ కుంభమేళ పక్కన పెడితే మీరు ఇటువంటి ఆలోచనకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు కుంభమేళ నుంచి వస్తుంది. సో మన పూర్వీకులు ఏం చేసినా కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇంత దూరదృష్టితోనే కుంభమేళ యొక్క విశిష్టత అంటే ఈ పుణ్యము, పాపము ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషికి ఐ ఓపెనింగ్ కల్చర్ని చూడడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు అంటే అది కుంభమేళని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాగనాథ్ గారు, టెక్ దిగ్గజం యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య కూడా పావెల్ జాబ్స్ కూడా వచ్చారు, ప్రయాగ్రాజ్కి వచ్చారు. 4 days ఉన్నారు ఆవిడతో పాటు ఆవిడ స్టాఫ్ వచ్చారు. కమలాగా ఆవిడ పేరు మార్చుకున్నారు, సనాతన ధర్మాన్ని కూడా స్వీకరిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఆవిడలాగే ఎంతోమంది, కోట్లాది మంది ఫారినర్స్ ఈరోజు మహాకుంభమేళాకు వస్తున్నారు. ఎందుకు భారతీయులతో పాటు విదేశీయులు కూడా మన సనాతన ధర్మానికి, ఈ మహాకుంభమేళాకి ఇంతగా ఆకర్షితులవుతున్నారు? విదేశాల్లో చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇటువంటి ఫారెన్ కల్చర్లో మీకు ఎటువంటి కల్చర్ మీకు ఫ్యామిలీ కల్చర్ కనిపిస్తుంది చెప్పండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మీకు ఫారెన్ కంట్రీస్లో మల్టిపుల్ మ్యారేజెస్, ఎర్లీ అంటే మీకు 14 సంవత్సరాల లోపలనే స్త్రీ పురుషుల యొక్క సంభోగం, అంటే వాళ్ళ జీవన విధానంలోనే మీకు ఫ్యామిలీ కల్చర్ మీకు కనపడదు. మల్టిపుల్ మ్యారేజెస్, మల్టిపుల్ అఫైర్స్.
వాళ్ళ జీవితం అంతా కూడా ఒక సోషల్ ఐడెంటిటీ నుంచి ఎస్టాబ్లిష్ అవుతుంది మేడం. మన భారతదేశంలో ఏంటంటే ఫ్యామిలీ ఫెస్టివల్స్ నుంచి కల్చర్ పర్సెప్షన్ అంతా డెవలప్ అవుతుంది. వాళ్ళకి మీరు చూడండి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి సోషల్ ఐడెంటిటీ లేని వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు ఏం చేసినా అది 10 మంది గుర్తించాలి, పేపర్లో రావాలి, టీవీలో రావాలి, ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ దెమ్. అంటే వాళ్ళ దృష్టిలో భౌతికం అనమాట. అంటే నేను నా యొక్క రూపము, నా తెలివితేటలు ఐడెంటిఫై అయితే చాలు అనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు పెరిగారు. వాళ్ళకి చాలా చిన్న వయసులోనే, అంటే మీరు 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ వల్ల వాళ్ళకి ఏముంది, వాళ్ళకి లిమిటేషన్స్ లేవు. 14 ఏళ్ల తర్వాత పిల్లవాడు అమ్మాయి వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటారు, వాళ్ళ సంపాదన వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ పర్యవేక్షణ వాళ్ళు ఎంతవరకు ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళకి కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళ జీవన విధానంలో ఒక వయసు వచ్చిన తర్వాత ఎందుకు కుటుంబాలు నిలబడట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రేయర్స్ చేస్తారు, వాళ్ళకి మతానికి సంబంధించినటువంటి రీచువల్స్ అన్నీ ఫాలో అవుతారు. 30 సంవత్సరాలు వచ్చేటప్పటికే మెడికేషన్ మీద, డ్రగ్ మీద ఉన్న వాళ్ళు మోర్ దాన్ 60% ఉన్నాయని కూడా గణాంకాలు చెప్తుంది వెస్టర్న్ కంట్రీస్లో. మేడం, మోర్ దాన్ 60% ఈ క్లినికల్ మెడికేషన్ మీద ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇంత వెస్టర్న్ టెక్నాలజీ, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ అయిన తర్వాత ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎందుకు రాలే వాళ్ళకి? ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే, మనం ఏదైతే లైఫ్లో అనుకుంటున్నామో, మనం జీవితం అంతా కూడా మన జన్మనే ఒక పాప జన్మ, మనం పాపాల కోసం పాపం చేస్తే పుట్టాము, ఈ పాపాలు చేస్తే పుట్టాము కాబట్టే మనకి ఎవరో ఒకడు పైనుంచి వచ్చి మన బ్లంట్గా చెప్పాలంటే రక్తం అంటే పాపాన్ని రక్తంతో గడుగుతారని, లేక రకరకాల వాళ్ళకి వాళ్ళ నమ్ముకుంటే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అవన్నీ ఉన్నాయి. వాళ్ళని వాళ్ళ జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉండడానికి, డిప్రెషన్లో పోకపోవడానికి, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఉండడానికి ఎంతవరకు వాళ్ళకు పనికొచ్చినాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వాళ్ళలో వచ్చిన అబ్జర్వేషన్. మన భారతదేశానికి సంబంధించిన హిస్టరీ చూడండి ఒకసారి. ఇక్కడంతా కూడా ఎవరు కొట్టుకున్నా ఏం చేసుకున్నా ఈ దేశంలోనే కొట్టుకున్నారు. ఇక్కడ రాజులు ఇక్కడిక్కడే కొట్టుకొని, ఇక్కడ ఐకమత్యం లేదు, ఇక్కడ కుటుంబాలు, ఇవన్నీ రకరకాలు. కానీ మనం ఎప్పుడు కూడా పక్క దేశాలకు వెళ్ళి వాళ్ళ సంస్కృతిని కానీ, వాళ్ళ మతాలకు జోలికి కానీ, వాళ్ళ మతాచారాలకు వెళ్ళినటువంటి చరిత్ర ఉందో చెప్పండి. అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, గడిచిన 5,000 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మన భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో ఏ దేశం యొక్క సంస్కృతిని కానీ, వాళ్ళ మతాచారాలను కానీ ఎక్కడ కూడా వాళ్ళ శాసించి కానీ, వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళ హింసాత్మకమైన సంఘటనలు లేవు అని ఆయన అబ్దుల్ కలాం గారు స్వయంగా చెప్పారు. సో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నదంతా ఏంటంటే జస్ట్ బాడీ, జస్ట్ మైండ్. ఈవెన్ ఒక సైకాలజిస్ట్ కూడా చెప్తున్నాను కదా, మీరు మైండ్ అనగానే వెస్టర్న్ కంట్రీస్లో అన్నీ వచ్చేస్తాయి మీకు. మైండ్ అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం, బుద్ధి అన్నీ వచ్చేస్తాయి అందులో. అదే మీరు వేదిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ మైండ్ ఉంది చూడండి. మీరు వేదాంతిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ మైండ్లో మనశ్చిత్త బుద్ధి అహంకారాలను మీకు 4 కేటగిరీస్ చేస్తారు దాన్ని. అదే మీరు అక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అప్బ్రింగింగ్. చిన్నప్పుడు ఎట్లా పెరిగారు, ఆ పెరిగిన విధానాన్ని బట్టి వాళ్ళు ఉంటారు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అదే మెథడ్స్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు సైన్స్ అనుకుని అవే నమ్ముతున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇరాడికేట్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే దే హ్యావ్ అండర్స్టూడ్ నౌ వన్ థింగ్ ఏంటంటే, అసలు కర్మ అన్న పదము మన ఋషులు మునులు మనకిచ్చినటువంటి గొప్ప వరం. అది నేను ఇందాక కూడా చెప్పాను. కర్మ అంటే ఏంటి మేడం? మనం చేసేటువంటి ఒక యాక్టివిటీ. ఈ యాక్టివిటీ వెనక ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి భావం ఏంటి? ఈ భావాన్ని మనం కనుక మెరుగుపరుచుకుంటే మన కర్మని మనమే మార్చుకొని, కర్మ చేసే విధానాన్ని మార్చుకొని, కర్మ విధానం మారినప్పుడు కర్మ ఫలితం కూడా మన చేతిలో ఉంటుంది అని మనకి కొన్ని వందల వేల సంవత్సరాల్లోనే భగవద్గీతలో కర్మయోగం గురించి చెప్పాడు. స్వామి వివేకానందుల వారు కూడా ఇదే విషయం చెప్పారు. మీరు కర్మయోగం చదవండి, కర్మయోగం ఫాలో అవ్వండి అని చెప్పాడు. సో ఇవాళ వెస్టర్న్ కంట్రీస్ అంతా కూడా నౌ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ ఈస్ దిస్ కర్మ. మన దేశంలో కర్మ గురించి చెప్పినటువంటి ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఎందుకు వాళ్ళు అక్కడ గెస్ట్ లెక్చర్గా ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళ పుస్తకాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. మరి ఒకవేళ వాళ్ళ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉంటే ఎందుకు మన గ్రంథాల వైపు రావాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఇక్కడ నేర్చుకునేది ఏంటి? స్వేచ్ఛ, నిర్బంధం లేదు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ధార్మికత, ఆధ్యాత్మికతలో ఒకటే ఇంట్లో 4 పిల్లల్లో 2 నాస్తికులుగా ఉండొచ్చు, 2 ఆస్తికులుగా ఉండొచ్చు. మళ్ళీ 2 నాస్తికులు ఆస్తికులుగా అయిపోవచ్చు, మళ్ళీ ఈ 2 ఆస్తికులు నాస్తికులు కూడా అయిపోవచ్చు. ఎవడో పట్టించుకోడు. పోనీ మీరు నాస్తికులుగా నుంచి మళ్ళీ ఆస్తికులుగా వచ్చారంటే దానికి ఒక ప్రొసీజర్ ఏం లేదు, దానికి ఒక ప్రాసెస్ లేదు. మీరు నీళ్ళల్లో మునగాలి, కొండ మించి దూకాలి, ఇట్లాంటివి ఏమీ లేవు. ఇఫ్ యూ క్యాన్ సింప్లీ సే దట్ ఐ బిలీవ్ ఇన్ దిస్ గాడ్. 4 దేవుళ్ళు నమ్ముతారు. ఎవరన్నా పట్టించుకుంటారా మేడం ఇక్కడ?
ఎంత స్వేచ్ఛ ఉంది చూడండి. స్వేచ్ఛ ఉన్న చోటే మనిషికి ఒక సంతృప్తి ఉంటుంది. వాళ్ళ ఆ స్వేచ్ఛని కోరుకుంటూ ఈ నిర్బంధితమైనటువంటి ఆంక్షలతో కూడినటువంటి ధార్మిక జీవితాన్ని వదులుకొని ఈ స్వేచ్ఛలో ఏముంది, ఈ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, వీళ్ళ పూర్వీకులు ఏం నేర్పించారు వీళ్ళకి, ఆ సంస్కృతి ఏంటి అసలు, వీళ్ళందరూ ఎందుకు వేల సంవత్సరాల కిందనే శరీరం అన్నది చాలా తుచ్చమైనది. నాగసాధువులు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. శరీరం అన్నది చాలా తుచ్చమైనది. మనసు ఎప్పుడు కూడా నియంత్రించలేం మేడం, గుర్తుపెట్టుకోండి. మీ మైండ్ని మీరు ఎప్పుడు నియంత్రించలేరు. మైండ్ ఎన్విరాన్మెంట్ని బట్టి ఉంటుంది. ఓకే, మరి అలాంటి మైండ్ని ఎలా నియంత్రించవచ్చు అంటే వాళ్ళు వేల పుస్తకాలు రాసుకున్నారు ఇప్పటి వరకు. అవన్నీ ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అయినాయి. సో మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏముంటుందంటే మీకు ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎటువంటి కల్చర్ ఉంది, ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంది, ఇవన్నీ కూడా మీకు మనకి భారతదేశంలోకి వచ్చినప్పుడు మీకు ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్నిట్లో కూడా లేనిది నిర్బంధం, స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను చూడాలి అంటే ఎక్కడికి రావాలి? ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద కల్చరల్ యాక్టివిటీ. ఇఫ్ యూ వాంట్ టు సీ, యూ హ్యావ్ టు కమ్ టు కుంభమేళ. మీరు కుంభమేళని ఒక స్నానం అంటే వెళ్ళి అక్కడ మనం నదిలో దిగి స్నానం చేయడం, పుణ్యం పాపం పక్కన పెడితే మేడం, మీరు కుంభమేళ అన్నది మీరు భారతదేశాన్ని ఒకవేళ మీరు చూడాలనుకున్నారనుకోండి, భిన్న సంస్కృతులు, పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, మనుషులు, మనస్తత్వాలు, ఇవన్నీ ఒకవేళ మీరు ఒక వేదిక మీద చూడాలి అనుకుంటే కుంభమేళకు వెళ్ళండి. ఎందుకంటే కుంభమేళ అన్నది అది మన మైథలాజికల్ స్టోరీ. ఇవన్నీ మనం ఏదో హిస్టరీ అనండి, మైథలాజికల్ స్టోరీ అన్నది పక్కన పెడితే అనుభూతి. మీరు అన్నారు కదండి, వెస్టర్నర్స్ అంతా ఎందుకు వస్తున్నారంటే దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పేరుంది, అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉన్న తర్వాత వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు? దే వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్. జీవితంలో ఎవరైనా బాగా ఉన్నతమైన పేరు సంపాదించిన వాళ్ళు, ఐడెంటిటీ సంపాదించిన వాళ్ళు ఎందుకు ధార్మిక వైపు వస్తున్నారు? ఎందుకంటే దే వాంట్ టు ఎక్స్టెండ్ దేర్ కాన్షియస్ ఎక్స్పీరియన్సెస్. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కంటే ఇప్పుడు భారతదేశము ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తుంది. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక పరమైన అంశాలు చూడండి మీరు. ఇవంతా కూడా ఇప్పుడు చాలామందికి కూడా ఇప్పుడు ఓపెన్నెస్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ఒకప్పుడు లిమిటెడ్ ఐడెంటిటీ, లిమిటెడ్ ఎక్స్పోజర్, లిమిటెడ్ అవేర్నెస్. ఇప్పుడు అవన్నీ బౌండరీస్ అన్నీ కూడా బ్రేక్ చేశారు. సో కాబట్టి అవేర్నెస్ అన్నది ప్రతి ఒక్కడు కోరుకుంటున్నాడు. నిర్బంధము, బౌండరీస్ ఉన్నటువంటి ఫ్యామిలీ లైఫ్, బౌండరీస్తో ఉన్నటువంటి కొన్ని రిలీజియస్ ప్రాక్టీసెస్, ఇవన్నీ కూడా మనకి తెలియట్లేదు. కానీ ఈవెన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు కూడా ఈ స్వేచ్ఛ కోసం నిర్బంధించబడినటువంటి మతాచారాల నుంచి కూడా బయటకు వస్తున్నట్టు గణాంకాలు కూడా విశిష్టంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత చూడండి, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కూడా మీకు కుంభమేళలో దిగే వాళ్ళు వస్తారు చాలామంది. నాగనాథ్ గారు, మీరు ప్రయాగ్రాజ్లో చాలామంది నాగ సాధువుల్ని అలాగే అఘోరాలని కలిశారు కదా. వాళ్ళు ఐహిక సుఖాలు కోరుకోరు, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంటారు. అయితే వారిని చూడ్డానికి జనం ఎగబడుతుంటారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటారు? మేడం, వాళ్ళు ఒక సగటు మనిషిగా మాట్లాడుకుంటే, ఒక సగటు మనిషికి జీవితకాలం కష్టపడితే కానీ వాళ్ళకు సొంత ఇల్లు కొనుక్కోలేరు, ఒక కారు కొనుక్కోలేరు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే కూడా అది 10 మందికి చెప్పుకొని సంతృప్తి పొందుతారు. ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ చెప్తున్నాను. మనం కూడా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీ వస్తే అందరు ఫ్రెండ్స్కి చెప్పేవాళ్ళం. సో ఒక సగటు మనిషి ఆలోచన నుంచి మీరు ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకొని ఎప్పుడు ఎదుటి వాళ్ళనే గొప్పగా ఊహించుకునేది, ఎదుటి వాళ్ళలో ఏదో గొప్ప లక్షణం ఉంది అనే భావంతోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆర్డినరీ పీపుల్ లాగా ఉంటారు, ఆర్డినరీ పర్సన్స్ లాగానే లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఈ నాగసాధువులు కానీ అఘోరాస్ని చూసినప్పుడు ఫస్ట్ ఒక స్పెల్ బౌండ్ ఏంటంటే, వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఏంటంటే వీళ్ళు సాధువులు, అవధూతలు, వీళ్ళందరూ కూడా మానవాతీతమైన శక్తులు ఉంటాయి, వీళ్ళకి అతీంద్రియమైన శక్తులు ఉంటాయి. వీళ్ళని మనం దర్శనం చేసుకుంటే మన జీవితంలో మనం కోరుకునేది ఏదైనా ఆబ్జెక్టివిటీ, మెటీరియలిజం అనండి, ఆబ్జెక్టివిటీ అనండి, అది ఇల్లు కావచ్చు, పెళ్ళి కావచ్చు, పిల్లలు కావచ్చు, పుట్టిన పిల్లలకు ఆటిజం ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఉద్యోగాలు రాకపోవడం, వ్యాపారాలు, ఏదన్నా కానివ్వండి, వాళ్ళ మనసులో నిరంతరం అదొకటే ఆలోచన ఉంటుంది మేడం. 24 hours వాళ్ళలో ఏముంటుందంటే ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ కండిషన్స్ నుంచి నేను బయటపడాలి అంటే వాళ్ళకు తోచిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఈ నాగసాధువుల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునే వాళ్ళని కూడా నేను చూశాను. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళని చీదరించుకొని వదిలేసినా కానీ వీళ్ళు వెనకబడి కాళ్ళు పట్టుకొని వాళ్ళని చేస్తే కూడా వాళ్ళు తిరగబడి తిట్టి మందలించిన వాళ్ళని కూడా నేను చూశాను. కానీ ఒక ఆర్డినరీ పర్సన్కి ఏముంటుంది థింకింగ్, ఆ జీవితం ఈరోజు మారుతుంది, ఈ రోజు నుంచి నా అదృష్ట దురదృష్టాలు మారిపోతాయి నాకు, అది కేవలం ఒక ఆశ మాత్రమే మేడం. అసలు నేను ఇందాక కూడా చెప్పా కదా, మన కుంభమేళకు వెళ్ళినటువంటి
ప్రాసెస్ కానీ పర్పస్ కానీ ఏదైనా ఉంది అంటే కూడా ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో నుంచి మీరు లిబరేట్ అయిపోవడం, అంటే మోక్ష మార్గంలో వెళ్ళడం, లేదా మోక్షానికి దగ్గరగా వెళ్ళాలి, లేదా సంసార బంధనాల్లో నుంచి మీరు బయటపడాలి. ఈ ఐడియాలజీతోనే కదా మీరు అందరూ అక్కడికి కుంభమేళ అన్నది తెలియదు. కానీ ఒక ఆర్డినరీ పర్సన్కి ఆ ఇంటలెక్చువల్ థింకింగ్, ఇంటలెక్చువల్ బెంట్ ఉండదు మేడం. ఆర్డినరీ పర్సన్ ఎప్పుడు కూడా తన జీవితంలో తను సంతోషంగా ఉండాలి, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనేటువంటి ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప, అవతల వాళ్ళు ఏంటండి, వాళ్ళు బ్రహ్మచర్యం పాటించి కఠోరమైనటువంటి సాధన చేసి 12 ఏళ్ళు ఆ సాధన ప్రాసెస్ అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అది ఊహించుకోవడానికే ఒక సగటు మనిషికి కుదరదు అది. అలాంటి కఠోరమైన దీక్షలు చేసి బ్రహ్మచర్యం పాటించి సంసార బంధనాలు చాలా చిన్న వయసులోనే వదులుకొని మళ్ళీ ఈ యొక్క జన్మజన్మ రాహిత్యం, జన్మజన్మల పరంపర, ఈ జన్మజన్మ రాహిత్యం కోరుకునేటువంటి స్థాయిలో వాళ్ళకి వెళ్ళి వీళ్ళు అడగడం వల్ల అప్పటికి కొంతమంది నాగసాధువులు కానీ కొంతమంది అఘోరాస్ కానీ వీళ్ళని బ్లెస్ చేసినటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. కొంతమందిని అంటే వాళ్ళని చీదరించుకోకుండా, ఏమనకుండా, ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళకి బ్లెస్ చేసే వాళ్ళని కొడుకున్నారు. ఎందుకు? వీళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాసాలు చేసుకొచ్చి నదీ స్నానంతో పాటు వీళ్ళని కూడా కలవచ్చు ఈ టైంలో అన్నటువంటి ఒక ఆశతో వస్తారు చూడండి. ఎంతో అంత మానవత్వం ఏదో ఉండడం వల్ల కొంచెం బ్లెస్ చేస్తారు. కానీ ఆర్డినరీ పర్సన్ ఎప్పుడైనా ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, వాళ్ళు ఏదైతే తుచ్చమైన జీవితం అని వదిలేశారో ఆ జీవితం వెనకబడి నీ వల్ల కానిది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ తుచ్చమైన జీవితాన్ని భావోద్వేగాల పరంగా మానసికంగా నేను ఎలా వదిలేసుకోవాలి అనే ఆలోచనకు మీరు వెళ్తారా? వాళ్ళని కూడా మీరు ఇటువైపు లాగుతారా? సో కాబట్టి ఆర్డినరీ పర్సన్ ఎప్పుడు కూడా ఆర్డినరీ పర్సన్ లాగానే ఆలోచిస్తాడు. వాళ్ళలో ఏం రిఫ్లెక్షన్ కూడా ఉండదు. ఆయన ఒకవేళ ఆశీర్వదించాడా లేదా, ఆశీర్వదించి వదిలేశాడా, అవన్నీ పట్టించుకోడు. వాళ్ళు ఆ కుంభమేళ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కలిసి వచ్చింది, ఒకవేళ వాళ్ళకి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ ఆ స్వామివారు బ్లెస్ చేశారు, ఒక ఫోటో తీసి ఇంట్లో పెట్టుకుందామని ఆ దేవుడి పటాల్లో అదొక పటం కూడా ఉండి చాలామంది నేను చూశాను. అట్లాంటి వాళ్ళని కూడా బాబాల్లాగా పెట్టుకున్న వాళ్ళు కూడా కొన్ని వేల కుటుంబాలు కూడా వాళ్ళు ఆరాధ్యంగా భావిస్తారు. అంటే మన భారతదేశంలో గొప్పతనం అదే మేడం. మన జీవితంలో ఏదైనా మార్పు వస్తే వాళ్ళని చాలా దీర్ఘకాలంగా గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ స్వాముల్ని, వాళ్ళని చాలామందిని సాధువుల్ని కూడా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ. నాగ సాధువులకి అఘోరాలకి తేడా ఏంటి? అలాగే వీళ్ళు మహాకుంభమేళ సమయాల్లోనే ఎందుకు బయటకు వస్తారు? మిగతా సమయాల్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు? నాగసాధువులు అఘోరీస్కి లైఫ్ స్టైల్లో కొంత చేంజ్ ఉంటుందండి. నాగసాధువులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎక్కువగా చాలా డీప్ మెడిటేషన్ ప్రాసెస్లోనే వాళ్ళు ఉంటారు. మీకు ఎక్కడ బయట కనపడరు. ఒక కుంభమేళ టైంలోనే ఆ శిఖరాగ్ర పర్వతాల నుంచి వస్తారు వాళ్ళు తప్ప, ఎక్కడ నుంచి మన హిమాలయాస్ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి వస్తారు తప్ప బయటికి మీకు అదర్వైజ్ మీకు వాళ్ళు ఎక్కువ కనపడరు. అఘోరాస్కి ఏంటంటే వాళ్ళు శివుడికి ఉన్నటువంటి పంచముఖాలు, 5 ముఖాల్లో అఘోర ముఖం కూడా ఒకటి చాలా వైబ్రెంట్గా, చాలా అగ్రెసివ్గా ఉంటుంది అన్నది కూడా వీళ్ళ ఐడియాలజీ. రెండోది, వీళ్ళందరూ కూడా అఘోరీస్ అందరూ కూడా మేము శివుళ్ళము అని, మేమే శివుడిని అని భావిస్తారు వాళ్ళు. అహం బ్రహ్మాస్మి అని, మేనే శివుడిని అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళని శివుడు వేరు మేము వేరు అని చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది నేను దేవుడు అని చెప్పుకుంటుంటే నార్సిసిజం కింద మనం తీసుకోలేం. అదేంటంటే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అది. దట్స్ వాట్ దే బిలీవ్. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను. అందుకే చూడండి, మీకు నాగసాధువులు, అఘోరాలు వాళ్ళు ప్రపంచానికి చాలా దూరంగా ఉండి కూడా ధర్మాన్ని కాపాడుతారు అని కూడా మనకి చాలామందికి లిటరేచర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ధర్మాన్ని ఎక్కడెక్కడో కూర్చొని ఎలా కాపాడతారు ఏంటి అంటే కూడా ఈ నాగసాధుల జీవన విధానంలో ఎక్కువగా మీకు మెడిటేషన్ ప్రాసెస్ ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఆహార వ్యవహారాల్లో ఇద్దరు నాన్ వెజిటేరియన్ తింటారు. కానీ అఘోరాస్ ఏంటంటే వాళ్ళు ఆల్కహాల్ని, మాంసంని ఎక్కువగా వాళ్ళ ఆచారంలో వాడతారు, ఆచార వ్యవహారాలు వాడతారు. నాగసాధువులు హ్యూమన్ ఫ్లెష్ కానీ హ్యూమన్ మజిల్ కానీ తిన్నట్టు హిస్టరీ లేదు. కానీ అఘోరాస్ మాత్రం దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఆ తినే ప్రాసెస్ చెప్పా కదా మీకు, అది పూర్తిగా నమిలి మనం ఇంట్లో మంచూరియా తిని పీల్చి మింగేలాగైతే చెయ్యరు. అది కేవలం నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఒక శవం మీద వాళ్ళు చేసేటువంటి క్షుద్ర పూజలు కానీ వాళ్ళ స్టేట్ ఆఫ్ మంత్రోపచారణ ఉంటుంది వాళ్ళు చేసేటువంటిది. ఆ కల్ట్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు ఈ ఫియర్ ఆఫ్ డెత్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అన్కాన్షియస్లీ అది పోగొట్టడానికి కోసం వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ. ముఖ్యంగా నాగసాధువుల్లో మీకు కనిపించింది ఏంటంటే ఫియర్ ఆఫ్ డెత్ కనపడదు మీకు. రెండోది, వాళ్ళు నగ్నంగా తిరుగుతారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి సనాతన ధర్మంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి కూడా చెప్పాలి మేడం, మీరు అడిగిన ప్రశ్నలో యాడింగ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, అసలు వాళ్ళు నగ్నంగా తిరుగుతుంటే మనం చూసి నవ్వుకోవడమో లేకపోతే సర్ప్రైజ్ అవ్వడం కాదండి.
ఒక్కసారి ఆలోచించండి, మనము రూపానికి, అలంకరణకి, బ్యూటీ కాన్షియస్కి ఎంత అలవాటు పడిపోయామంటే అది లేకుండా మనం ఉండలేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోయాం. వాళ్ళు దాన్ని ఎందుకు వాళ్ళు వస్త్రం లేకుండా ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళు బట్టలు లేకుండా నేకడికి ఎందుకు తిరుగుతున్నారు? మొత్తం ఎముకలు కొరికేసేటువంటి చలి ఉన్నటువంటి పర్వతాల్లో కూడా వాళ్ళు కేవలం బట్టలు లేకుండా అక్కడ తిరుగుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారు వాళ్ళు అన్న ఆలోచన కన్నా ఎక్కువగా వాళ్ళు నగ్నంగా ఉన్నారన్నది మాత్రమే ఎక్కువగా చాలామంది నేను చూసా కూడా అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. రకరకాల అక్కడ టీ సెంటర్ల దగ్గర, కాఫీ సెంటర్ల దగ్గర వాళ్ళు మాట్లాడుకుంటూ కూడా నేను చూశాను. కానీ నిజంగా అది సగటు మనిషి ఆలోచన విధానం అంతా కూడా రూపం వరకు ఎందుకు ఉందంటే, మీరు ఇవాళ రోడ్డు మీద పూలు అమ్మాయిని కూడా అడగండి, మీరు షాంపూ ఏం వాడతారంటే బ్రాండ్ పేరు చెప్తుంది. సో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ కుంభమేళ లాంటికి వెళ్ళినప్పుడు ఎందుకు నాగసాధువులకి సోషల్ ఐడెంటిటీ ఇష్టం లేదు, సోషల్ లైఫ్ ఇష్టం లేదు, సోషల్ గ్లామర్ ఇష్టం లేదు. పోనీ వాళ్ళు అక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, ధర్మాన్ని కాపాడడానికి చరిత్రలో కూడా మీరు మొఘల్స్తో యుద్ధం చేసినటువంటి హిస్టరీ ఉంది, బ్రిటిషర్స్తో యుద్ధం చేసినటువంటి హిస్టరీ ఉంది. మరి వాళ్ళు అక్కడ ఉండి ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళు యుద్ధం చేసేటువంటి మానసిక స్థితి, మానసిక సామర్థ్యం, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఇక్కడ కార్పొరేట్ లైఫ్లో ఉండి, కార్పొరేట్ లైఫ్ అంతా టెక్నాలజీ తెలిసి, కార్పొరేట్ గ్లామరస్ సివిలైజేషన్లో ఉన్న మనకి ఎందుకు వీఆర్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఫ్యామిలీ అంటే మనము మన ఫ్యామిలీ వరకే మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ధర్మం గురించి ఆలోచించే స్థాయిలో నువ్వు కుంభమేళానికి వెళ్తే తప్ప అక్కడ ఒక స్పార్కింగ్ ఇన్స్పిరేషన్ అయితే తప్ప నీకు నీ ధర్మం ఏంటి, నీ చరిత్ర ఏంటి, నీ ఋషులు మునులు ఏం కష్టపడ్డారు అన్నదానికి ఒక ఇన్స్పిరేషన్ ఎవరో నాగసాధువును, ఒక అఘోరిని చూస్తే తప్ప ఎందుకు రావట్లేదు నీకు? ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా ఒకటి కుంభమేళ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ప్రతిసారి వాళ్ళు ఏదైతే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారో చూడండి, ఆ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నట్టు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఈ యొక్క విషయాన్ని వాళ్ళు మననం చేసుకోవాలి. ఏంటంటే, నేను నా ధర్మం కోసం ఏం చేశాను? నదీ స్నానం కాదు మేడం, మనం నా ధర్మం కోసం నేను ఏం చేశాను, నా ధర్మం కోసం నేను ఏం చేస్తున్నాను. ఈసారి కుంభమేళకి వెళ్ళాను, నెక్స్ట్ మళ్ళీ పుష్కరాలకు వాటికి వెళ్తాం. మనం వెళ్ళినప్పుడు నా ధర్మం గురించి నేను ఎంత తెలుసుకున్నాను, నా ధర్మం కోసం నేను ఏం త్యాగం చేస్తున్నాను, ఏం సాక్రిఫైస్ చేస్తున్నాను. ఒకవేళ నా దేశంలో నా ధర్మం కనుక బలహీన పడిపోతే నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను బతకాల్సి వస్తుంది అనేటువంటి అవగాహనతోని ఈ కుంభమేళలో దర్శనం చేసుకున్నట్టు మోర్ దాన్ 40 to 50 crores యాంటిసిపేషన్ ఉంది. సో వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పడం ఏంటంటే నేను అనుభూతి పొందాను కాబట్టి నేను చెప్తున్నాను. మన ధర్మం కోసం మనం చేసేటువంటిది ఏంటి, మన ధర్మానికి మనం ఎంతవరకు మనం వాయిస్ రేజ్ చేస్తున్నాము, మనం ప్రశ్నిస్తున్నాము. ఇవాళ ఎన్ని గుళ్ళు ఊలగొడుతున్నారు చెప్పండి, ఎన్ని గుళ్ళు ఊలగొడుతున్నారు, ఎన్ని రకాల హిందువుల యొక్క సమాజాన్ని శాసిస్తున్నారు కొన్ని ప్లేసెస్లో. మనం కేవలం కుంభమేళకి వెళ్ళాము, స్నానం చేశాము, పుణ్యం తెచ్చుకున్నాము, మళ్ళీ ఫ్రెష్గా రీసైక్లింగ్ ప్రాసెస్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మనం కొత్త ఎనర్జీతో వచ్చాము. మళ్ళీ మన లైఫ్ దైనందిక జీవితం మళ్ళీ ఇవే రాగద్వేషాలు, ఇవే ఆస్తులు, పంపకాలు, పెళ్ళి, విడాకులు, ఈ యొక్క మైండ్ సెట్తో కాదు కదా మనం ఉండాల్సింది. ఈ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు కోరుకుంటారు మేడం. ఎవరు? నాగసాధువులు కానీ, అఘోరస్ కానీ. వీళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు? వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? ఎందుకు మేడం? వాళ్ళు ప్రకృతితో బతుకుతారు. మీరు వర్తమానంలో ఉంటారు. వాళ్ళు ప్రకృతి వాళ్ళని వర్తమానంలో ఉంచుతుంది. ప్రకృతి ఆ చలి, ఆ అట్మాస్ఫియర్, రిస్క్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూడండి, వాళ్ళు వర్తమానంలో అలర్ట్గా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో వర్తమానంలో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఈ భౌతిక పరమైనటువంటి ప్రపంచక విషయాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఒక సగటు మనిషి ఎప్పుడు కూడా చూడండి, అయిపోయిన దాని గురించో లేకపోతే కావాల్సిన దాని గురించో, అంటే ఎటువంటి ఎవిడెన్స్ లేనట్టు ఫ్యూచర్ గురించి మాట్లాడతారు, కంట్రోల్ లేనట్టు పాస్ట్ గురించి మాట్లాడతారు. ఈ వర్తమానం గురించి వాళ్ళు మాట్లాడరు. కానీ మీరు అఘోరాస్తోని, మీరు నాగసాధువులతో కొంచెం సేపు మాట్లాడండి మేడం, మీరే మీ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోతారు. మీకు యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్ గురించి అది పోతుంది. సో ఆ స్టేట్ ఆఫ్ కంప్లీట్ కాన్షియస్ అవేర్నెస్ ఉంటుంది చూడండి, ఆ స్థితికి మీరు వస్తారు. సో కాబట్టి నాగసాధువులు, అఘోరాస్కి డిఫరెన్సెస్తో పాటు వాళ్ళ ప్రజెన్స్లో మీరు ఏం అనుభూతి పొందారన్నది కూడా వీళ్ళు ఎదురు చూడాలి తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళ నుంచి ఏదో ఒకటి భౌతికపరమైన ఆశించడం కూడదు. అది సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు తెలుసుకోవాలని నా ఉద్దేశం. నాగనాథ్ గారు, నాగసాధువులు, అఘోరాలు నిర్భయంగా ఉంటారు, జీవితం మీద ఆశలు వదిలేసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళు ఆయుధాలు పట్టుకుని ఎందుకు తిరుగుతూ ఉంటారు? ముఖ్యంగా వాళ్ళు గంజాయి, మాదక ద్రవ్యాలు వంటివి సేవించి మత్తులో ఉంటారని కూడా విన్నాను. ఇది ఎంతవరకు నిజం? మీరు కొంతమంది నాగసాధువులు అలాగే అఘోరాలతో కూడా మాట్లాడారు కదా, వాళ్ళు మీకు ఏం చెప్పారు? మీరు ఏమన్నారు? ఆయుధాలతో ఎందుకు తిరుగుతారన్నారు. మీ దగ్గర ఒక ఆయుధం ఉంది మేడం, మనందరి దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి చెప్పండి? అది మనం అందరం కూడా ఒక ఆయుధంతో బతుకుతాం, కానీ అది వాడం. మనం వాడితే వాడతాము, లేకపోతే వాడం.
ఒక చిన్న హింట్ కూడా ఇస్తా. ఆ ఆయుధాన్ని మనం 5 ఏళ్లకు ఒకసారి వాడచ్చు. ఓటు. ఏంటి చెప్పండి మేడం, ఎంత ఈజీగా చెప్తున్నారు. ఓటని ఆయుధం కదా. అవును. మీ ధర్మాన్ని కాపాడేటువంటి రాజకీయ నాయకుల్ని, దేశాన్ని కాపాడేటువంటి వాళ్ళు, భారతదేశ సంస్కృతి పద్ధతులు, భారతీయతని ప్రపంచానికి పరిచయం చేసేటువంటి భావోద్వేగాలు ఉన్న నాయకుల్ని మీరు ఎంచుకోకుండా అంటే ఆయుధము అంటే మీరు గుర్తుపెట్టుకోండి మేడం. మనం దేవతల గురించి, రాక్షసులు, అసురుల గురించి మనం మాట్లాడుకున్నాం. అసురులు అప్పుడే ఉన్నారా? ఇప్పుడు లేరా? మీరు చెప్పండి. ఇప్పుడు ఏం బాబు, ఇప్పుడు అసురులు లేరా మేడం? సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి, విడదీయాలి, నాశనం చేయాలి అనుకున్నాడు సూడో సెక్యులరిజం, సూడో ఎన్విరాన్మెంట్ ఒక తయారైంది చూడండి. ప్రతిరోజు మనం చూస్తుంటాం మీడియాలో, సోషల్ మీడియాలో, ట్విట్టర్స్లో, అన్నిట్లో చూస్తాం. ఒక చిన్న విషయాన్ని రకరకాలుగా దాన్ని ముక్కలు చేసి ఏదో ఒక రకంగా ఈ ధర్మం అంతా కూడా మూర్ఖత్వానికో, అంధవిశ్వాసాలకో ఇదంతా కూడా నాంది అని ప్రచారం చేసేటువంటి వాళ్ళు. ఎంతమంది విదేశీ శక్తులు ఉంటే ఈ దేశంలో ఇంత మతం మార్పిడి జరుగుతుంది చెప్పండి. వాళ్ళు వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళంతా కార్పొరేట్ అసురులు, కార్పొరేట్ రాక్షసులు వీళ్ళంతా. మరి వీళ్ళ మీద యుద్ధం చేయాల్సిన దేవతలు ఎవరు? మనమే. నిజమైన సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు, ఆ ట్రాన్స్ఫార్మేషన్లకు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుళ్ళే. వీళ్ళు యుద్ధం చేయాలి. మీరు అడిగిన ప్రశ్న ఏంటి, వీళ్ళు ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారు అన్నది. మేడం, మీరు ఎప్పుడైనా అఘోరాస్ని, నాగసాధువుని పక్కన పెట్టి ఎవరైనా సాధువుని కలిసారా? ఒక సాధువు అనేవాడిని మీరు ఎంత పొలైట్గా, హంబుల్గా, న్యాచురల్గా మాట్లాడతారో అంతసేపు వింటాడు మేడం. మీరు ఎప్పుడైతే మీ ప్రెజుడిసెస్కి వెళ్ళి మీ ఆలోచనలే గొప్పవి, లేదా మీ ఆలోచనలే కరెక్టు, లేదా అవతల వాడిని విసిగిచ్చేలాగా మాట్లాడితే అదే సాధువు రివర్స్ అవుతాడు, తీడతాడు, లాగి కొట్టినా కొడతాడు. ఒక సాధువుకే నిజమైనటువంటి ధర్మ పరిరక్షణ, సందర్భ సహితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది సాధువులకి. అంటే దొంగ సాధువుల గురించి నేను చెప్పట్లేదు, నిజమైన సాధువులకు ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కూడా ఏమి కోరుకోవడం మేడం, ప్రపంచాన్ని నుంచి ఏమి కోరుకోరు. నిజమైన సాధువులు ఏమి కోరుకోరు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ స్థితి, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళందరూ కేవలం రోజు పొద్దున్న సాయం దాకా అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉండరు. ప్రతి నాగసాధువు, ప్రతి అఘోరికి కూడా ఆత్మరక్షణకు సంబంధించిన స్కిల్ ఒకటి ఉంటుంది. అంటే కత్తిసాము కానీ, కర్రసాము కానీ, ఇటువంటిది ఏదో ఒకటి ఉంటుంది మేడం. వాళ్ళు ఎందుకంటే కేవలం వాడు రోజు యుద్ధం చేయకపోవచ్చు, కానీ వాళ్ళు నివాసిస్తున్న ప్లేస్లో ఏదైనా యానిమల్స్ కానీ ఏమన్నా వాళ్ళని అటాక్ చేస్తే కూడా వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి ఒక స్కిల్ వాళ్ళకు ఉంటుంది. సో మీకు ఏం మెసేజ్ వస్తుంది వాళ్ళ ద్వారా? మీ ప్రాణాలని మీరు రక్షించుకునేటువంటి స్థితిలో మీరు ఉన్నారా? తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగి వేళ వాళ్ళని గుద్ది వీళ్ళు చనిపోయి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్టు సమాజంలో మనం రోజు చూస్తున్నాం. అదే మీరు నాగసాధువుల్ని, అఘోరీస్ దగ్గర వాళ్ళు చరిత్ర మొత్తం చూడండి. వాళ్ళు ఎప్పుడు ధర్మానికి ఎప్పుడైతే ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను తీశారు బయటికి. ఎందుకు తీశారు? ఆయుధం లేకుండా వెళ్తే వీళ్ళ ప్రాణాలు నిలబడతాయండి, ఎదుటివాడు ఆయుధంతో వస్తే. సో ఆయుధం చేతిలో ఉన్నప్పుడు అదొక సూచన ఏంటంటే, నేను అర్థం చేసుకుంది, మీరు సాధువులతో మాట్లాడారు కదా అన్నారు కదా, ఒక సైకాలజిస్ట్గా నేను మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సాధువు అనేవాడు కేవలం బయట సమాజంలో తిరుగుతుంటే ఒక 10 మంది వచ్చి కొడితే ఏం చేస్తాడండి? తను ఏదైతే మంత్రం చదివితే వీళ్ళు మాయమైపోతారా? భౌతిక ప్రపంచంలో మీరు యుద్ధం చేయాల్సింది మేడం. దట్స్ వాట్ దే వాంటెడ్ టు సే. కానీ వాళ్ళ ఆయుధాన్ని ఒకళ్ళని చంపడానికి కానీ, ఒకళ్ళని హింసించడానికి కానీ వాడరు. వాళ్ళు దేనికి వాడతారు? ఆత్మరక్షణకి, ప్రాణరక్షణ కోసం వాడతారు వాళ్ళు. సో మీరు అన్నారు వాళ్ళు గంజాయి తాగుతారు అన్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, గంజాయి తాగడం అన్నది సభ్య సమాజంలో ఏంటి? గంజాయి తాగుతున్నాడు మీ పిల్లవాడు, మీ అమ్మాయి గంజాయి తాగుతుంది, మీ గంజాయి సేవిస్తుంది, డ్రగ్ అడిక్షన్ అని చెప్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సమాజంలో ఇంకా ఆ స్థాయి ఆలోచన లేదు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉండొచ్చు. మీ మానసికపరమైన ఆలోచనలు, మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణము, మీకు ఏర్పడిన ఒక వ్యక్తిత్వము, ఒక బుద్ధి, వీటిలోనే మనం బతుకుతాం మేడం. మనకి ఇష్టాయిష్టాలతోనే మనం బతుకుతాం. మన ఇష్టాయిష్టాలన్నీ కూడా మనకు ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తుంది. ఇది ఒక సగటు మనిషి నుంచి టాప్ సెలబ్రిటీకి ఉండేటువంటి మానసిక స్థితి. వాళ్ళు గంజాయి సేవించినప్పుడు వాళ్ళు ఏ స్టేట్లో ఉంటారు? వాళ్ళు ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకి అతీతమైనటువంటి ఒక స్థితిలో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ గంజాయి సేవించి ఎప్పుడన్నా మాలస్ట్రేషన్ చేసిన కేసు ఏమన్నా చూసారా మీరు? ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ చూసారా? వాళ్ళు గంజాయి సేవించినప్పుడు 2 విషయాల్ని వాళ్ళు, అంటే సైకలాజికల్గా వాళ్ళు చెప్పిన విషయం చెప్తున్నారు ఏంటంటే, ఈ భావబంధాలన్నీ వదులుకొని వచ్చారు కదా మేడం వాళ్ళు.
ఏంటి భవబంధాలంటే ఏంటి? చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టంగానే నాగసాధువులు కాదు కదా వాళ్ళు. ఈ భవబంధాలు అన్నవి కూడా వాళ్ళ మెమరీలో ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ మెమరీ యాక్టివేట్ కాకుండా, ఆ మెమరీలో వాళ్ళు డిస్టర్బ్ కాకుండా కూడా గంజాయి సేవిస్తారు అన్నది ఒక సాధువు చెప్పాడు. ఇంకొక సాధువు ఏం చెప్పాడంటే, ఈ గంజాయి కన్జ్యూమ్ చేసినప్పుడు వాళ్ళు ఏదైతే స్టేట్లో ఉంటారో దానికి అసలు ఒక మెమరీ, డ్రీమ్ స్టేట్ కానీ ఏమీ ఉండదు. అక్కడ ఏముంటుందంటే ఒక శివస్థితి, అంటే ఒక ద స్టేట్ ఆఫ్ శివ, లార్డ్ శివ, ఆ స్థితిలో ఉంటారు. అట్లా కొన్ని రోజులు గంటలు ఉండి ఆ స్థితిలోనే వాళ్ళు అనుభూతి పొందుతూ ఆ యొక్క అనుభూతి వాళ్ళకి ఒక ఆత్మసంతృప్తి, కొత్త ఎనర్జీ వాళ్ళకు వస్తుంది అని కూడా ఒక సాధువు చెప్పాడు. సో మరి వీళ్ళు దీన్ని మనం ఎడిక్షన్ కింద ఎందుకు చెప్పలేమంటే, అది వాళ్ళ బలహీనత కాదు మేడం. వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడే తీసుకుంటారు తప్ప, వాళ్ళు అది లేకపోతే బతకలేము అనేటువంటి స్థితిలో ఉంటే వాళ్ళు కూడా ఎన్నో క్రైమ్స్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేవాళ్ళు. సో వాళ్ళు ఆ బుద్ధికి, మానసిక స్థితికి అతీతమైనటువంటి ఒక స్థితిని వాళ్ళు అనుభూతి పొందారు. మనం ఏమనుకుంటాము, ఇవన్నీ కదల్లేండి, ఇవన్నీ వాళ్ళు గంజాయి జరిగినప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయని మనం అనుకుంటాం. మీరు వాళ్ళతో ఒక వారం రోజులు టైం స్పెండ్ చేస్తే మీకు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్లో ఎక్కడ కూడా వాయిలెన్స్ ఉండదు మేడం. మీరు చూడండి, వాళ్ళంతా అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే భూమి చప్పుడు వస్తుంది తెలుసా. వాళ్ళ పాదాలకి మనం నడుస్తుంటే డబా 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 చప్పుడు వస్తుంది. వాళ్ళు అంటే వాళ్ళతో మీరు నడవలేరు మేడం, మీరు వాళ్ళతో వాకింగ్ చేయలేరు. వాళ్ళు వాకింగ్ చేస్తుంటే యూ హ్యావ్ టు జాగ్. మీరు జాగింగ్ చేస్తే ఎలా చేస్తారు? వాళ్ళు నడుస్తుంటే అట్లా ఉంటుంది. మీరు నడుస్తున్నప్పుడు వాళ్ళకి భూమి చప్పుడు వస్తుంటుంది. ఏ ఎనర్జీ ఉంది వాళ్ళకి? వాళ్ళు ఏం తిండి తింటారు చెప్పండి? మీరు అంటున్నారు గంజాయి తాగుతున్నారని. ఈ కుంభమేళ టైంలో వాళ్ళ ఆహారం ఎవరు పెడతారని? వాళ్ళు బయట హోటల్ దిగుతారా? హోటల్లో భోజనం చేస్తారా? వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం, వాళ్ళు చేసుకుంటే చపాతీలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. నేను చూసా కాబట్టి చెప్తున్నా, వాళ్ళు పక్కన కూర్చొని తినేవి చూసా కాబట్టి. మీరు అక్కడి నుంచి బయట వాళ్ళు ఏమైనా ఫ్రూట్స్ అవి తెచ్చి చాలామంది కూడా ట్రై చేశారు, కానీ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? అది దే హ్యావ్ ట్రెమెండస్ డిసిప్లిన్, కంట్రోల్ ఓవర్ ద ఫుడ్ హ్యాబిట్స్. అవి వాళ్ళు బ్రేక్ చేయరు. మనం ఇచ్చే ఆహారమే కాదు మేడం, మంచినీళ్ళల్లో కూడా మన భావం ఏమన్నా ట్రాన్స్ఫార్మ్ అవుతుందేమో అనే ఆలోచనతో ఉంటారని కూడా ఒక స్వామీజీ చెప్పాడు. అవతల వాళ్ళ భావాన్ని కూడా మనం స్వీకరిస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి వస్తువు ఏదైతే పదార్థం, అంటే వాటర్ కావచ్చు, ఫ్రూట్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్ ఏదైనా కావచ్చు, ఫుడ్ కావచ్చు, అది కూడా వాళ్ళు ఎందుకు స్వీకరించారు అంటే అందులో అక్కడ ఏమి డిస్క్రిమినేషన్ ఆఫ్ సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ ఉండదు. వాళ్ళ ప్రిన్సిపల్స్కి విరుద్ధం అది. సో అలాంటప్పుడు వాళ్ళు గంజాయి కానీ ఇవన్నీ సేవించినా కానీ వాళ్ళ స్టేట్ ఆఫ్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ కింద మనం తీసుకోవాలి తప్ప, మనం ఒక కార్పొరేట్ బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ నుంచి మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు. నాగనాథ్ గారు, 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. మహాకుంభమేళ సమయంలో వెళ్ళి నదీ స్నానాలు చేస్తే మంచిది, పితృకార్యాలు చేస్తే మంచిది అని చాలామంది వెళ్తూ ఉంటారు మహాకుంభమేళాకి. ముఖ్యంగా మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని కూడా నమ్మేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. త్రివేణి సంగమం అదే ఉంటుంది, ప్రయాగరాజ్ అక్కడే ఉంటుంది. మరి మిగతా సమయాల్లో ఇవి చేస్తే పుణ్యం వస్తుందంటారా? మేడం, నేను బ్లంట్గా చెప్తే కొంతమంది హర్ట్ అవుతారేమో, కానీ ద కాన్సెప్ట్ ఆఫ్ సిన్, ఈ పాపము అన్నది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? యాజ్ యాంకర్గా మీరు చెప్పండి, ఈ పాపము అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? పాపము అనే శబ్దం ఉన్నంత వరకు మనిషి దేనికి బానిసై ఉంటాడు? పుణ్యంకి. నో, దేవుడికి. దేవుడికా? ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి మేడం, బాబు నాయన కెమెరా మీరు కూడా చెప్పండి, మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకి దేవుడు పరిష్కారమా చెప్పండి? మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకి దేవుడు పరిష్కారం అయితే 55 కంట్రీల్లో ఒక మతం ఉంది. ఒక 4-5 కంట్రీస్ చెప్తే మిగతా అన్ని కంట్రీస్ కూడా చాలా పేదరికంలో దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నాయి. మరి దేవుడు ఏ రకంగా ఆ దేశాలని సంపన్న దేశాలు చేయగలిగాడు చెప్పండి? సో మనిషి ఎప్పటి వరకైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటాడో, అంటే నేను బలహీనుణ్ణి, నేను పాపాత్ముణ్ణి, కాబట్టి నేను ఎవరినో ఆరాధిస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనిషికి ఏమొస్తుంది చెప్పండి? ఒక సంతృప్తి ఏంటంటే, అబ్బా నేను పలానా పని చేశాను, నేను పుణ్యం చేశాను అన్నది. అసలు పాపము అన్న పదమే ఒక ఇన్ఫీరియర్ పర్సనాలిటీ కింద మనం కన్సిడర్ చేయాలి మేడం. పాపం అన్న పదానికి అసలు మీనింగ్ లేదు. కానీ పాపం అన్న పదాన్ని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఎందుకు బాగా ప్రమోట్ చేశారంటే, యూ హ్యావ్ టు బి స్లేవ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. మన దగ్గర ఏముంది? మీరు అన్నారు కదా, ఈ పుణ్యక్షేత్రాలలో స్నానం చేస్తే నిజంగా రెగ్యులర్ డేస్లో పుణ్యం వస్తుందా, కేవలం కుంభమేళ టైంలోనే పుణ్యం వస్తుంది అనేది? మీరు రెగ్యులర్ డేస్లో వెళ్ళినా, మామూలుగా కుంభమేళ టైంలో వెళ్ళినా, పుష్కరాల టైంలో వెళ్ళినా, ఇక్కడ భారతీయ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి పదజాలం ఏంటి? ముక్తి మేడం, లిబరేషన్. యూ హ్యావ్ టు బి లిబరేటెడ్. సో ఈ భౌతికపరమైనటువంటి అంశాల నుంచి నువ్వు లిబరేట్ అవ్వాలి. పోనీ నేను పేదరికంలో పుట్టాను, పేదరికంలోనే పెరిగాను, నాకు సక్సెస్ లేదు, లైఫ్లో హ్యాపీనెస్ లేదు, నేను ఎంజాయ్ చేయలేదంటే
అప్పుడు మన ధర్మంలో చెప్పినటువంటిది ఏంటి, మీరు సంచిత కర్మలు ఇవన్నీ ప్రారంధ అగామి కర్మల గురించి చెప్తారు. ఆ కర్మ సిద్ధాంతం చదవండి. ఇలా ఆత్మవంచన చేసుకొని పాపం పుణ్యం అని వెళ్ళి 365 డేస్లో ఈ టైంలోనే వెళ్ళి అక్కడ చేస్తే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనకి పుణ్యం వస్తుంది అనుకుంటే డెఫినెట్లీ. ఎందుకంటే వెళ్ళాను, నేను కూడా నది స్నానం చేసి వచ్చాను, అవన్నీ చేశాను. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఎక్స్పెక్టేషన్ నాకు ఇది కావాలి అది కావాలి దేవుడా నువ్వు ఇవ్వాలి అనుకుంటే అది నువ్వు ఆధ్యాత్మికత అన్నదాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ముఖ్యంగా సనాతన ధర్మంలో ఏమైతే చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి వాటిని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఈ సోకాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి, వేరే దేశాల నుంచి వచ్చినటువంటి పదాలు, వాళ్ళ ఆచారాలని దాంట్లో నువ్వు కొట్టుకుపోయి ఎక్కడో అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వచ్చి నీ జీవితాన్ని మారుస్తుంది అన్నట్టు ఆత్మవంచనలో నువ్వు ఉన్నావు. కాబట్టి 365 రోజుల్లో మీరు ఎప్పుడన్నా చేయొచ్చండి. బట్ ఒకటైతే నా కాన్షియస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కదా, అక్కడ స్నానం చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకు. అంటే ఒకసారి మునిగిన తర్వాత జనరల్గా మనము కాఫీ తాగినప్పుడు మనకి ఎప్పుడన్నా ఒక కెమిస్ట్రీ చేంజ్ అవుతుంది చూడండి. మనం జనరల్గా మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు, హెడేక్ వచ్చినప్పుడు మనకు మన కెమికల్ రియాక్షన్ మారుతుంది. లేదా మనం ఒక హోలీ టెంపుల్కి, ఒక హోలీ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ మారుతుంది చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది అక్కడ, నేను అక్కడ నీళ్ళలో డిప్ చేసినప్పుడు. సో ఎప్పుడైనా 365 రోజుల్లో ముక్తి కోసం మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు ఈ యొక్క పుణ్యక్షేత్రాలకి. ముక్తి అనే భావంతో వెళ్ళండి తప్ప పాపాత్ముడిని, నేను పాపం చేశాను, ఈ స్నానం చేస్తే నా పాపం పోతుంది అన్నది మాత్రం మన దేశ సంస్కృతి కాదు. నాగనాథ్ గారు, మీరు ప్రయాగ్రాజ్తో పాటు కాశీకి కూడా వెళ్ళారు. కాశీ గంగా తీరంలో అనేక ఘాట్స్ ఉంటాయి. అందులో హరిశ్చంద్ర ఘాట్, అలాగే మణికర్ణిక ఘాట్ గురించి ఏమైనా విశేషాలు మాకు చెప్పగలరా? నా ఫేవరెట్ ఘాట్ అయితే మాత్రం హరిశ్చంద్ర ఘాట్. ఎందుకు అంటే ఒక మనిషి ఎంత హ్యాండ్సమ్ అయినా ఉండొచ్చు, ఒక అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ అయినా ఉండొచ్చు. ఎవ్రీడే యు ఆర్ స్టెప్పింగ్ టువర్డ్స్ గ్రేవ్ యార్డ్, శ్మశానం. ఎంత అందమైన శరీరం, అందమైన రూపం అనుకొని అది క్షీణించిపోయి, అంటే మన మొత్తం ఇంకా మన ముఖంలో కళలు పోయి, మన శరీరం నశించిపోయి, మన బోన్స్ అన్ని అరిగిపోయి, కాల్షియం డెఫిషియన్సీ వచ్చిన తర్వాత వచ్చేటువంటిది జ్ఞానం కాదు. మీకు ముఖ్యంగా చెప్పా కదా, ఇట్లాంటి మనకి కుంభమేళ ఇటువంటి వాటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా యంగ్స్టర్స్ అందరూ వెళ్ళాలండి. ముఖ్యంగా స్కూలింగ్ పిల్లలు వెళ్ళాలి. అక్కడ ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది జీవితంలో కాదు మేడం. మనం అక్కడ అన్ని రకాల వ్యక్తులు మనం చూడడానికి, అన్ని రకాల సంస్కృతులు మనం చూడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎవరి ఆలోచన ఎట్లా స్పార్క్ అవుతుందో, ఎట్లా ఇమాజినేషన్ పెరుగుతుందో మనకు తెలియదు. మనం లిమిటెడ్ ఇమాజినేషన్ నుంచి అన్లిమిటెడ్ ఇమాజినేషన్లోకి వెళ్ళడమే మన సైంటిఫిక్ వే ఆఫ్ లివింగ్. ఆ ఇమాజినేషన్ నుంచి మనం రియాలిటీలోకి రావాలంటే ఫస్ట్ ఇమాజినేషన్ నుంచి మీరు కనెక్ట్ అవ్వాలి కదా. మీకు ఇమాజినేషన్కి ఇన్స్పిరేషన్ లేదు. హరిశ్చంద్ర ఘాట్లో నేను ఎప్పుడు ఎక్కువ వెళ్ళినా కానీ మ్యాక్సిమం టైం నేను అక్కడే స్పెండ్ చేస్తాను. మీకు ఒక ఫోటో కూడా పెట్టాను. అది ఎందుకు అంటే అది అక్కడ మీరు ఎవ్వరు ఉండరు మేడం, గుర్తుపెట్టుకోండి. ఇంతమంది దర్శకులు వెళ్తారా, హరిశ్చంద్ర ఘాట్ని దూరాన్ని చూసి వెళ్ళిపోతారు. మీరు చూడండి నేను ఎంత క్లోజ్లో అక్కడ టైం స్పెండ్ చేశాను. మీకు అఘోరాస్ని కలవాలన్నా హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళాలి మీరు. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర వాళ్ళు శవాల కోసం ఎదురు చూస్తుంటారు, చెప్పా కదా మీకు. సో మీకు అక్కడ ఏంటంటే మీరు ఎంత ఊహల్లో ఉన్నా, మనసు ఎప్పుడు ఊహల్లో, ఒక ఫాల్ స్టేటస్లో, ఒక ఫిక్షన్లో, హాలుసినేషన్లో మనసు ఎప్పుడు ఆనందం పొందుతూ ఉంటుంది. కానీ ఏ రోజన్నా ఒక్క సంవత్సరంలో ఎప్పుడన్నా ఎవడని అనుకుంటాడండి నా లైఫ్ ఏదో ఒక రోజు ఈ భౌతిక రూపాన్ని వదిలేసి వెళ్ళిపోతాను, చావు రూపంలో నన్ను ఈ ప్రపంచాన్ని నుంచి నన్ను దూరం చేస్తుంది, భావబంధాల నుంచి దూరం చేస్తుందని ప్రతి మనిషి ఎవడన్నా ఒక్క సంవత్సరంలో ఒక్కసారని అనుకుంటాడా? ఎవ్వరు అనుకోరు. సో మీకు ఈ ఘాట్స్ మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తారో మొత్తం మోర్ దాన్ 70+ ఘాట్స్ ఉన్నాయి అక్కడ. ప్రతి ఘాట్కి ఒక హిస్టరీ ఉంటుంది, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఈ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడికి ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేయరు. ఒక రకంగా ఏమనుకుంటారంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత. అక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి, మీరు చూసే ఉంటారు. నేను ఒక ముద్రలో ఉన్నప్పుడు వెనక అక్కడ శవాలని దహనం కూడా అవుతున్నాయి అందులో. ఎందుకు అంటే మీరు భయపడకూడదు ఏంటంటే ఒక ఫియర్లెస్ లైఫ్ ఒకవేళ మీరు లీడ్ చేయాలి అంటే చావు భయం పోవాలి మేడం. అఘోరీసే వాళ్ళు ఎంత సాధన చేస్తారు ఈ ఫియర్ ఆఫ్ డెత్ ఓవర్కమ్ కావడం కోసం. ఎంత తురుంకానైనా కానీ చావు భయం ఉంటుంది. అందులో డెత్ ఎక్స్పీరియన్స్ మీరు చేయలేరు మేడం, ఎవరు చేయలేరు. ఎందుకంటే ఒకవేళ డెత్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆ మనిషి ఆ థియరీ రాయలేడు కదా. వన్స్ ఇఫ్ ఐఎమ్ డైడ్ ఐ మే బీ ఎక్స్పీరియన్సింగ్ డెత్, బట్ వాట్ ఇఫ్ ఐ డై ఐ కెనాట్ రైట్ మై ఎక్స్పీరియన్స్. అవునా? కానీ మీకు ధ్యానంలో చావు అనే అనుభూతిని, డెత్ ఎక్స్పీరియన్స్ని కూడా చేయొచ్చు అని ఒక సాధువు చెప్పాడు ఇక్కడ ఈ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర కలిసిన సాధువే చెప్పాడు. ధ్యానంలో ఈవెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డెత్ బట్ యు ఆర్ స్టిల్ అలైవ్. ధ్యానంలో ఎక్స్పీరియన్స్లో నుంచి చావు అనే ఎక్స్పీరియన్స్ని
ఎక్స్పీరియన్స్ చేసి కూడా స్టిల్ యు ఆర్ అలైవ్. సో దానివల్ల ఏమవుతుందో చెప్పండి, యూ విల్ బికమ్ మోర్ ఫియర్లెస్. అర్థమైందండి? మన మైండ్ ఎప్పుడైతే ఫియర్, చిన్నప్పటి నుంచి మన పెంపకం అంతా భయంతోనే ఉంటుంది కదా. అన్నం తినకపోతే బెదిరిస్తారు, చదవకపోతే బెదిరిస్తారు, నువ్వు సరిగా బట్టలు వేసుకోకపోయినా బెదిరిస్తారు. సో భయం అన్నది మన పెంపకంలోనే ఉంటుంది. కాబట్టి ఈ భయాన్ని ఎలా అధిగమించాలి, మనము భయాన్ని అధిగమిస్తూ మన జీవితం ఎలా గడపాలి, అలాంటి భయం లేకుండా బతికే జీవితంలోనే ఎక్కువగా మనిషికి చైతన్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని